సిద్ధుగా అయిపోయినవురా, చెప్తా. జింగిల్ బెల్ జింగిల్ బెల్. శాంటా క్లాస్. జింగిల్ ఆల్ ది వే. ఏ శాంటా తాత. ఏరా సిద్ధు, ఎలా ఉన్నారా? బాగున్నాను. సూర్య సూర్య. సూర్య వస్తుంది లేరా. ఏరా, చెల్లని బాగా ఏడిపిస్తున్నావంట. అయ్యో శాంటా తాత, అది చదవట్లేదు. చెల్లి కదా, దాని వరకు కూడా నువ్వే చేయాలి. చేస్తావు కదా. ఓకే తాత. చేసిన మిస్టేక్స్ అన్నిటికీ పనిష్మెంట్ ఆ బాట్ మేడ పైన పెట్టుకొని గోడ కుర్చేయి, తప్పులన్నీ పోతాయి. అవునా? నిజమా? అయ్యో నిజం. శాంటా తాత తప్పు చెప్పడు కదా. సరే. బాయ్. జింగల్ బెల్స్. హే శాంటా క్లాస్. హాయ్ రా చిట్టి తండ్రి, ఏం చేస్తున్నావు? ఏం చెప్పను, పని 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 పని, పొద్దు నుంచి రాత్రి దాకా పనే శాంటా క్లాస్. సూర్య ఇది నా బంగారు తల్లి. అమ్మో, ఏం చెప్పను దాని గురించి. పొద్దున మస్క కొట్టి మా దగ్గర డబ్బులు నొక్కేసింది. అమ్మో, ఏంటి డాడీ ఇలా తిడుతున్నాడు? అయ్యో పాపం, చిన్నపిల్లని ఇలా తిట్టద్దురా చిట్టి తండ్రి. సరే, ఇదిగో వెళ్ళి ప్రీతి పాపకి ప్రపోజ్ చేసిరా. అమ్మో, ఇప్పుడా? మళ్ళీ చేస్తాను. కాళ్ళు నొప్పి. వీడేంటి గోడ కుర్చీ వేశాడు? సిద్ధు, అదేంట్రా గోడ కుర్చీ వేసావు? అది శాంటా క్లాస్ వచ్చాడమ్మా, తప్పు చేశానని పనిష్మెంట్ ఇచ్చాడు. సరే దా, లోపలికి వెళ్దాం. అమ్మో అమ్మో, వచ్చినట్టుందేమో. సరే, ప్రీతి రాగానే ప్రపోజ్ చెయ్యి. బాయ్. జోన్స్, ఇదిగో. ఓహ్, థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్. ఐ విష్ యూ ద సేమ్. ఇదిగో, మాటలోనే గిఫ్ట్ వచ్చేసింది. వావ్, ఓపెన్ చే బ్రో. టేక్ ఇట్. వాట్? టేక్ ఇట్. నువ్వు అడిగిన ఐ వాచ్ నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ దిస్ మైట్ బి మై స్మాల్ గిఫ్ట్ టు యూ. బ్రో, కానీ గిఫ్ట్ మీది కదా. ఇట్స్ ఓకే, తీసుకో. బ్రో, ఐ షూర్? యా. థ్యాంక్ యూ. లెట్స్ సీ. ఏంటిది? ఐ వాచ్ జోన్స్. వాట్? ఓపెన్ చేయి. మేరీ క్రిస్మస్. వెనకాల ఏదో ఉంది. చెక్ ద క్రిస్మస్ స్టాకింగ్. My dear blessed birthday boy, here is a small gift for you. Merry Christmas.
ఇదేంటి నా హోమ్ టౌన్ టికెట్ ఉంది. డాడీ. హలో రే జోన్స్, డాడీ, సారీరా, ఈ క్రిస్మస్కి నీ గిఫ్ట్ పంపలేకపోయాను. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఆల్ ఆఫ్ సడన్గా 1 వీక్ బ్యాక్ నుంచి నా హెల్త్ త్వరగా ఇంప్రూవ్ అయిపోయిందిరా. ఈ రోజు నుంచి మెల్లిమెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేశానురా. నిన్ను చూడాలని ఉందిరా. త్వరగా టికెట్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేయి. టికెట్ ఆల్రెడీ బుక్ డాడీ. I heard your voice today through the window pane. My weary eyes lit up, but the room was just the same. గిఫ్ట్స్ రెడీయా? ఎస్ సార్. గివ్ ఇట్ టు మీ. శివ, శివ, శివ. సార్ ఏంటి సార్ అన్ని గిఫ్ట్స్ నాకే ఇస్తున్నారు? ఇది కూడా నీకే. ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. సార్ ఇంత డబ్బు నాకెందుకు సార్? నువ్వు అడిగి మేం చేస్తే అది జాలి శివ. నువ్వు అడగకుండా మేం చేస్తేనే అది సహాయం. సార్ నాకు ఇంత డబ్బు వద్దు సార్. డబ్బు అగరబత్తి లాంటి శివ, కరిగిపోతుంది. మన చుట్టూ ఉన్న మనుషులు పొగలా వెళ్ళిపోతారు. అదంత ఇంపార్టెంట్ కాదు. సార్, సీక్రెట్ శాంటా కోసం మమ్మల్ని చిట్స్ తీసుకోమన్నారు. ప్రతి చిట్లోని శివ పేరే ఉంది. సరే మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారేమో అనుకుని మేము గిఫ్ట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు తనకేదో అవసరం కొద్దీ మీరు మనీ ఇస్తున్నా అన్నారు. కానీ మాకు అవసరం ఏంటో చెప్పాలి కదా సార్. హలో, చెప్పు. అడ్జస్ట్ అయిందా? Yeah, we want to make it as a great project with associating with you. ప్లీజ్ ఒక 50,000. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను రా. రే ప్లీజ్ రా. Yeah, I'll call you back. అర్జెంటుగా కావాలరా. ప్లీజ్ రా, ఏదోలా ట్రై చేయరా. ఒక 50,000 రా. అరే నేను మళ్ళీ ఇచ్చేస్తారా. చాలా సీరియస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రా. ప్లీజ్. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐల్ సెండ్ ఇట్. ఓకే ప్లీజ్ ట్రై చేయి ప్లీజ్. Banu? యా బాను, కమ్. ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పు. శివ ఫోన్లో మాట్లాడడం చూసిన తర్వాత నేను శివ గురించి ఎంక్వైరీ చేశాను. నా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే శివ ఒక పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నాడు. కానీ తన కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వాళ్ళ ఊర్లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చదువుకోలేరో వాళ్ళందరినీ శివ చదివిస్తున్నాడు. అలా ఒక 15 మందిని చదివించడం స్టార్ట్ చేశాడు. తన నెల జీతంలో 70% ఆఫీస్ లోన్, ఇంకా చాలా. ఆఫీస్ తర్వాత తన డెలివరీ బాయ్గా కూడా పనిచేస్తున్నాడు. అంతా కష్టపడి పనిచేసి 15 మందిని తను చదివిస్తున్నాడు. కానీ ఈ సంవత్సరం ఇంకొక 15 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళని చదివించడానికి తన దగ్గర డబ్బు లేదు. అందుకే సీక్రెట్ శాంటాలో మీరు ఇచ్చిన గిఫ్ట్స్ అండ్ నేను కంపెనీ తరపున మన అందరి 1 year శాలరీలోంచి 10% తనకిస్తున్నాను. ఇక్కడున్న ఇంతమంది నీకు హెల్ప్ చేశారంటే అది సీక్రెట్ శాంటా ఒక్కదాని వల్ల కాదు శివ. వీఆర్ లైక్ ఫ్యామిలీ. ఇంట్లో గడిపే టైం కంటే మనం ఆఫీస్లోనే ఎక్కువ టైం గడుపుతాం, కానీ ఆ విషయం మర్చిపోతాం.
ఇక్కడున్న రిలేషన్స్ అంత ఈజీగా పోవు శివ. అంత స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి ఆఫీస్లో. ప్రతి మనిషికి అప్పుడప్పుడు వాడి మనిషి అని గుర్తు చేయడానికి ఒక సీక్రెట్ ఉంటుంది. అదే హ్యుమానిటీ. ఇఫ్ యు ఆర్ జనరస్ టు పూర్, ద లార్డ్ విల్ పే యూ ఇన్ నీడ్. అంటే నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి నీకు ఆ దేవుడు సహాయం చేస్తాడని దాని అర్థం. నేను దేవుడిని నమ్మను, కానీ ఆ కొటేషన్ నమ్ముతాను. ఎందుకంటే ఇట్ స్పీక్స్ అబౌట్ హ్యుమానిటీ. ఫీలింగ్ ఎమోషనలా? ఓకే, రేపు లీవ్ తీసుకోండి, సాటర్డే వచ్చేయండి. ఓకే, వీ హ్యావ్ టు వర్క్. ఓకే సార్. లెట్స్ గో.